విశాఖలోని రామ్నగర్ బజారు వద్ద గల కన్నతల్లి క్లినిక్ 25వ సంవత్సర వేడుకలు ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని డాక్టర్ పి. రాఘవేంద్రరావు, జ్యోత్స్నాదేవి దంపతులకు ఘనంగా సన్మానించారు. డాక్టర్ పి. రాఘవేంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మార్గాన వెంకటేశ్వరరావు, సార్పిల్లి మహేష్, డాక్టర్ మౌళి, డాక్టర్ ప్రసాద్, అత్తిలి కొండలరావు, బి. విఘ్నేశ్వరరావు, అంకరబోయిన సతీష్, డిఎస్వి జోగిరాజు, జి. ఈశ్వరరావు, బీజేపీ నేతలు శ్రీనివాస్, బి. సురేష్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి ప్రముఖులకు పంచిపెట్టారు. తినిపించింది అదే తినిపిద్దాని కన్నతల్లి క్లినిక్ రామనగర్లో నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా ఆప్తులు, ప్రియమిత్రులు, అదే మా యొక్క గ్రామ క్షేమాన్ని కోరేటువంటి డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ రాఘవేంద్ర గారికి, వారి సతీమణి గారికి మా గ్రామం తరపు నుంచి శుభాభినందనలు తెలియజేస్తూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా వారి సొంతగా ఒక క్లినిక్ అనేది, నర్సింగ్ హోమ్ అనేది కట్టాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు కలుగు చేసి దినదిన అభివృద్ధి చెందేటట్టు వారిని చేయాలని మరీ కూడా గ్రామం తరపు నుంచి కోరుకుంటున్నాం. ఇంకా అనేది ఎవరూ లేకుండా ఎవరు వచ్చినా సరే ఇంటి దగ్గరికి కానీ ఎక్కడ కానీ ఎవరు వచ్చినా సరే వారికి సేవలు అందిస్తూ డాక్టర్ గారు మరి 1994లో విశాఖపట్నం వచ్చి ఆ రోజు విరాసి హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా వారి తాలూకా సేవల్ని ప్రారంభించి ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఆయన ముందుండి అందరితో పాటు మాతో పాటు ఆయన ఒక డాక్టర్గా ఉండి కూడా మర్చిపోయి మాతో పాటు చిన్న కుర్రోళ్ళలాగే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ఆయన ముందుండి నడవడం అనేది మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. వాళ్ళిద్దరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి ఎల్లవేళ్ళ చాలా కాపాడాలని నా పోలమమ్మ తల్లిని కూడా మరీ కోరుకుంటున్నాం. 94లోని విశాఖపట్నం వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ నేను విరాస్ హాస్పిటల్ డాక్టర్ జి. శివప్రసాద్ రెడ్డి గారి తాలూకా అభిమానంతో, ఆశీస్సులతోటి డాక్టర్ గారు సేవలు అందిస్తాం. అక్కడి నుంచి ప్రేమ హాస్పిటల్, ఉమా హాస్పిటల్, ద్వారకా, పల్లె హాస్పిటల్ అన్నింటిలో వర్క్ చేస్తూ 2000 సంవత్సరంలో నేను ఈ క్లినిక్ స్థాపించాను. ఈనాడు 25 ఏళ్ళు అయినది కారణం ఈ యొక్క గ్రామ ప్రజల వాళ్ళందరి అభిమానాలు, ముఖ్యంగా మహేష్ గారు, దాంతోపాటు అందరూ కూడాను వాళ్ళందరి అభిమానంతో ఈనాడు ఇచ్చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మన శ్రీమతి జ్యోత్స్నాదేవి అండి, ఆవిడ ఇంట్లో ఎంత చక్కగా చేస్తారో క్లినిక్ ఆవిడ ఉండవని ఇంత లాక్ వస్తున్నాను 25 సంవత్సరాలు కూడాను. కనుక ఆవిడ ముఖ్యంగా నేను అభినందన తెలియపడి, దాంతోపాటు ఈనాడు చేలు ఉన్న కారణం నా యొక్క ప్రియమిత్రులు డాక్టర్ ఎల్ ప్రసాదరావు గారు, డాక్టర్ మౌళి గారు, వాళ్ళు కూడాను చాలా అంటే చెప్పాను కదా ఈనాడు చేలు ఉండడానికి కారణం వాళ్ళిద్దరు కూడాను. 25 సంవత్సరాలు క్లినిక్ నడుపుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా స్నేహితులైనందుకు చాలా ఆనందిస్తున్నాను. 25 సంవత్సరాలు పురస్కరించుకొని వారి హాస్పిటల్ జనగణారోగ్యం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆయన మంచి సేవలు అందించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఔన్నత్యంగా వారి జీవితం కలగాలని, అందుగా దేవుని ఆశీస్సులు ఎలవేళ ఆయన మీద ఉండాలని వారికి, వారి సత్యమణికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటారు. డాక్టర్ రాఘవేంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 25 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నేరునగర్ నుంచి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రాఘవేంద్ర గారు రామ్నగర్ ప్రజలకి ధనిక పేద అని తేడా లేకుండా మంచి సేవలు ఇంటికి కూడా వెళ్ళి అందిస్తున్నారు. మా బావగారు ఇలాగే ఈ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నట్టు వజ్రోత్సవం కూడా చేసుకోవాలని నేను బాగా ఇది కోరుకుంటున్నాను. వచ్చిన అభినందనలు తెలిపిన అందరూ కూడా నా పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా నాతో పాటు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ నుండి మేము అక్కడ పంచబండ్లో ఉంటాము. నేను, డాక్టర్ ఎల్ ప్రసాద్, డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ ప్రకాష్,
డాక్టర్ శేషగిరి వాళ్ళిద్దరూ ఇచ్చాపురం ఉంటున్నారు నర్సింహ గడ్డ కానీ మేము అందరూ కూడా చక్కగా చేస్తే ఒకే మనసు ఒకే గిన్నెగా ఉంటున్నాము. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.